శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 26, 27, 28 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 26, 27, 28 తేదీల్లో ఒక పెద్ద నిజం అనేది, ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే శక్తి అయితే మీకు ఉండబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీకు ఈ సమయంలో మీరు గమనించగలుగుతారు. కొంతమంది వృశ్చిక రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటి వరకు మీరు మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కూడా కావచ్చండి, వ్యాపారంలో భాగస్వామి చేసినటువంటి మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చూపించకపోయినా అది మీ యొక్క మనసులో ఇంకా ఉంది. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘటన గుర్తుకు వస్తుంది. నేను వాళ్లకు ఏం తప్పు చేశాను అన్న ప్రశ్న ఇప్పటికీ మీ మనస్సులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఎందుకంటే కర్మ చక్రం తిరగడం ప్రారంభం అయింది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చేయలేరని, మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశామని గ్రహించడం మొదలు పెట్టారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్ళకు అర్థమవుతుంది. మీకు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయలేకపోతారా? ఎలాంటి హామీ ఇవ్వలేము. అందుకే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో దాగి ఉన్న రహస్య శత్రువుల గురించి కొన్ని నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా ఆ యొక్క అక్షరాల పేర్లు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి
ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, వాళ్ళను ఎలా గుర్తించాలి అన్న విషయాలు మీకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు కొంత మార్పు ప్రారంభం అవుతుంది. శుభకాలం అయితే మీకు ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు మొదలవుతుంది. మీరు కష్టానికి తగ్గ విలువ దక్కుతుంది. ఆర్థికంగా మీకు ఇప్పుడు ఉపశమనం కనిపిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. వృశ్చిక రాశి వారి మీ జీవితం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపించిన, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. మీరు ఎందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ యొక్క మనస్సులో వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతుల్లో ఉంది. అందుకే మీరు ఇకపై ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. చాలామంది వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి తమ యొక్క పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు, మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం, మీ కలలు, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ యొక్క కుటుంబ విషయాలు, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పేశారు. కానీ మీరు చేసిన విషయాలను కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. మీకు ఇక్కడ ప్రతి విషయం అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క విజయాలను, మీ యొక్క ప్రణాళికలను అందరికీ తెలియజెప్ప అవసరం లేదు. ఇక్కడ మీరు మీ యొక్క జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వ్యక్తులందరూ ఒకే రకమైన వారు కారు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ యొక్క తప్పును తెలుసుకొని రావచ్చు. కానీ మరి కొందరు మాత్రం పూర్తిగా స్వార్థంతో వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే లాభం కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను మాటలతో కాదు, పనులతో అంచనా వేయాలి. గతంలో ఒక్కసారి మీకు జరిగిన సంఘటన గుర్తుకు చేసుకోండి. ఎవరినైనా మీ దగ్గరికి వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండవచ్చు, మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి ఉండవచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ యొక్క అసలు స్వరూపం బయటపడింది. మీరు షాక్ అయ్యారు. ఎంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినేనా అని మీరు ఆశ్చర్యపోయారు. అలాంటి సంఘటన మీ జీవితంలో ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగాయి. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. అలాగే శత్రువులను శిక్షించడమే కాదు, మీ జీవితంలో దాగి ఉన్న ప్రమాదాలను కూడా ముందుగానే చూపిస్తాడు. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు అకస్మాత్తుగా అనుమానం కూడా రావచ్చు. కొంతమంది మీ గురించి మనసులో హెచ్చరికలు కూడా ఇవ్వచ్చు. ఆ హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అంతఃస్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఉద్యోగం చేసే వారికి అయితే ఈ సమయంలో అయితే మీరు ఎంతో కష్టపడుతున్నారు. మీ పని మీరు నిజాయితీగా చేస్తున్నారు. కానీ మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావడం లేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు ముందుకు వెళ్తున్నారు. కానీ మీరు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దీనివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పటికీ
ఆ యొక్క పరిస్థితి మారుతుంది. మీ పని, మీ యొక్క విలువలను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యం అయినా తప్పకుండా వస్తుంది. వ్యాపారం చేసేవారికి గతంలో భాగస్వాములు మోసం చేసి ఉండవచ్చు. నమ్మిన వాళ్ళు నష్టపరిచి ఉండవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ళ చేతిలో పోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణగా మారుతాయి. ఇకపై మీరు అంత సులభంగా ఎవరిని నమ్మరు. అదే మీ బలం. వృశ్చిక రాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటన ఒక కారణం ఉంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాడు. మీకు ఒక గొప్ప భవిష్యత్తు సిద్ధం చేస్తున్నాడు. అందుకే గతంలో జరిగిన ద్రోహులను శాపంగా కాకుండా పాఠంగా చూడండి. అప్పుడే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు, ద్రోహుల గురించి ఇప్పుడు మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు రాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్ళీ ఆ శత్రువులు ప్రవేశించబోతున్నారు. వాళ్ళు అసలు ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ముఖ్యంగా మొదట మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్న ఆ శత్రువులు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాలని చూస్తున్నారు. ఇది కేవలం ఊహ కాదు. ప్రస్తుతం మీ యొక్క గ్రహస్థితులు జరుగుతున్నటువంటి మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలని, మీ దగ్గరికి రావాలని, మీ యొక్క జీవితంలోకి తమకు మళ్ళీ చోటు సంపాదించుకోవాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు మీ జీవితంలోకి రావాలని ఒక కారణం ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగటానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ వచ్చి తీయని మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే ఈసారి పగిలిన అద్దం మళ్ళీ అతికించడం పాత రూపంలో ఉండదు. ఈసారి విరిగిన నమ్మకం కూడా అంతే. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో దాగి ఉన్న శత్రువుల యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ముఖ్యంగా ఒకరు ప్రస్తుతం మీతో మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు, ఇంకొకరు మీతో గతంలో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దూరమై ఉండవచ్చు. మరొకరు మీరు ఊహించని విధంగా మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తుల యొక్క అసలు స్వరూపం ఇప్పుడు బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బాధను అర్థం చేసుకున్నట్లు కొంతమంది నటిస్తారు, కానీ వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటలు చూసి ఎవరిని నమ్మకండి. వాళ్ళ పనులను గమనించండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక్క అక్షరం మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి పేరులో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి రహస్య నిజస్వరూపం ఈ 3 రోజుల్లో బయటపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి వారు అని కాదు, ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ఈ పేర్లున్న వ్యక్తులతో చాలా మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండండి. మొదటి అక్షరం కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి, ఈ వ్యక్తి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి బయటకు చాలా మంచి వాడిలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ ఉన్నట్లు మాట్లాడతారు. అలాగే మీ కష్టాల గురించి అడుగుతారు, మీ యొక్క ఆరోగ్యం గురించి అడుగుతారు, మీ కుటుంబం గురించి అడుగుతారు. మీరు చూస్తే ఈ వ్యక్తి నిజంగానే మనవాడా అనిపిస్తాడు, కానీ
సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకొని అనుకుంటాడు మీ యొక్క జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏ పని చేస్తున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు. ఆ సమాచారం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ముఖ్యంగా ఇప్పుడు పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి మీరు ఎక్కువగా అయితే వారు ఏమిటంటే ఫోన్ చేయడం మీ గురించి పట్టించుకోరు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తారు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరకైతే వస్తారు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి మీ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ ఉంటుంది. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్తారు. ఈ ఒక్కసారి సహాయం చేయి అని వారు మిమ్మల్ని అడుగుతారు. కానీ మీరు ఒక్కసారి సహాయం చేసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకే పి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అలాగే మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మీకు స్నేహితుల్లా ఉంటారు. కానీ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మీరు చెప్పిన విషయాలను వేరే వారి దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ యొక్క పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టిస్తారు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కే, అలాగే పి, అలాగే ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మీరు దూరంగా ఉంటేనే మంచి ఫలితాలు పొందుతారు. గతంలో వారి వల్ల మీరు ఎన్నో నష్టాలను చూశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మీకు రాకపోవచ్చు. ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువుల యొక్క నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఈ 3 వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇంకా నష్టపోతారు. ఈ 3 రోజులు ముఖ్యంగా పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో పరమేశ్వరుని పటం ముందు నిత్యం దీపారాధన చేసుకోండి. నిత్యం పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.